మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ రోటరీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రారంభోత్సవం శనివారం సందడిగా జరిగింది. శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను అయితే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వాహకులను అయితే ప్రత్యేకంగా వారు అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కూడా, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూడా రెడ్ క్రాస్ రోటరీ సేవలను కూడా ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి ప్రాంతానికి సంబంధించి ఇటువంటి మంచి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అట్లాగే రెడ్ క్రాస్ చైర్మన్ మొమ్మనేని భానుమతితో పాటు సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అయితే అభినందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటు రెడ్ క్రాస్ ప్రతినిధులు అట్లాగే రోటరీ ప్రతినిధులు కూడా ప్రత్యేకంగా ముఖ్య అతిథులుగా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్కి అయితే వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలియజేశారు. అందరూ కూడా ఈ కేంద్రానికి సంబంధించి అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఇక్కడ ఈ సెంటర్ ఏదైతే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి దాదాపు అనేక సంవత్సరాలుగా కూడా కృషి చేస్తున్నటువంటి భానుమతిని అయితే ప్రత్యేకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. ఇక ముందు కూడా జరిగే కార్యక్రమాల్లో సహకారం అందించాలని, అట్లాగే ఈ సెంటర్కు సంబంధించి తమ వంతు సహకారం అధికారుల తరపున ఉంటుందని చెప్పనైతే ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రవి వడ్లమను, అట్లాగే రెడ్ క్రాస్ ఏపీ ప్రెసిడెంట్ రామచంద్రరాజు, అట్లాగే ఆర్డీఓ శ్రీరమణి, తహసీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అట్లాగే పట్టణ ప్రముఖులు కొత్త సుబ్రహ్మణ్యం, అట్లాగే బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కట్టారి వాసుదేవనాయుడు, అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్తో పాటు అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ని కూడా వీరందరూ కూడా ప్రత్యేకంగా అయితే అభినందించారు. ఈ రెడ్ క్రాస్ ద్వారా, రోటరీ ద్వారా ఏర్పాటైన ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని అతిథులు కోరారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. మా భానుమతి గారు ఆమె కోరిక మాకు తెనాల్లో బ్లడ్ బ్యాంక్ పెట్టాలండి అంటే, ఇవాళ బ్లడ్ బ్యాంక్ పెట్టే అంత అవసరం, ఎందుకంటే పక్కనే గుంటూరులో బ్లడ్ బ్యాంక్ ఉంది కాబట్టి మదర్ బ్యాంకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఒక వసతి రెడ్ క్రాస్కి గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఉంది కాబట్టి స్టోరేజ్ సెంటర్ ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పాం. ఆ స్టోరేజ్ సెంటర్కి రోటరీ క్లబ్ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి, రోటరీ క్లబ్ ఆఫ్ మొయినాబాద్ హైదరాబాద్ ఇప్పుడు గవర్నర్గా ఉన్న ఉదయ్ పిలాని గారు చొరవ తీసుకుని రవి గారు మాట్లాడితే దీని ఎక్విప్మెంట్ మొత్తానికి, మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. చాలామంది తెనాల్లో ఉన్న పుర ప్రముఖులందరూ కూడా లోపల ఇదంతా కూడా ఒక పాత బిల్డింగ్, దాన్ని బాగు చేసి ఏసీలు పెట్టి జనరేటర్లు పెట్టి ఇవన్నీ కూడా తలా కొంత డొనేట్ చేసి, పెద్దలందరూ కూడా డొనేట్ చేసి ఇవాళ ఇక్కడ ఆమె కళ, భానుమతి గారి కళ, ఆమె ఒక 6 నెలలు మంచం మీద ఉన్నారు, లెగలేదు. దీనికోసం ఎప్పుడో అని చెప్పి కాళ్ళు నడవలేని పరిస్థితి ఉన్నా సరే ఇక అందరినీ మమ్మల్ని ఆమె నిద్రపోదు, మమ్మల్ని నిద్రపోనేది. మొత్తానికి ఇవాళ ఈ పెద్దలు మనోహర్ గారి చేతుల మీదుగా ఇవాళ మనం దీన్ని ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. సుబ్బయ్య గారి హాస్పిటల్ ఉండగా మనకు బ్లడ్ దొరికేది ఈజీగా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలినంత మనకి దొరకట్లా. మా శాయశక్తుల ఈ రక్తాన్ని సేకరించి మరి డోనర్ లేకుండా బ్లడ్ ఇవ్వాలనేది నా సంకల్పం. దానికి మరి మా రోటరీ వాళ్ళు కానీ, మా రెడ్ క్రాస్ గుంటూరు వాళ్ళు కానీ సహకరించి నా కళ నెరవేర్చినందుకు నేను పిలవంగానే వచ్చిన మా నాయకుడు మనోహర్ గారికి నేను చాలా చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది నేను చాలా కష్టపడి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అనమాట. దీనికి డోనర్స్ చాలామంది సహకరించారు, మా ఈసీ మెంబర్లు అందరూ సహకరించారు. వారందరికీ నా తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటా మరి ఈ సదవకాశాన్ని మరి అవసరమైన వాళ్ళు, బ్లడ్ అవసరమైన వాళ్ళంతా 24 గంటలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందని కోరుకుంటూ, మన రోటరీ వాళ్ళకి చెప్పాలంటే హైదరాబాద్లో ఫస్ట్ టైం మనం 10,000 స్కూల్ డెస్క్స్ ఇచ్చినప్పుడు హైటెక్ సిటీలో ఆయనే ముఖ్య అతిథి. 10,000 స్కూల్ డెస్క్, ఈ 10,000 స్కూల్ డెస్క్ ఏంటి రవి ఒకేసారి ఇచ్చామని ఆయన పిల్లలందరితో చాలాసేపు హీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్ డే. అప్పుడు ఆయన స్పీకరు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి.
అప్పటి నుంచి కూడా ఆయన అంటే వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ పొలిటికల్ లీడర్స్. పార్టీ ఏది అవన్నీ కాకుండా కూడా వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ జెంటిల్మెన్ టైప్ ఆఫ్ పొలిటికల్ లీడర్. ఆయన రావడం, ఇక్కడ ఆయన చేతుల ద్వారా చేయడం, మా భానుమతి గారి కళ్ళ తీయడం చాలా సంతోషంగా ఉంది. నా ఉద్దేశం ఏంటంటే రోటరీ మిత్రులు, రెడ్ క్రాస్ మిత్రులు ఉన్నారు కాబట్టి 2 అంతర్జాతీయ సంస్థలు రెడ్ క్రాస్, రోటరీ కలిసి పనిచేస్తే 1+1 ఈజ్ నాట్ 2, 1+1 ఈజ్ ఈక్వల్ టు 11. ఒక సినర్జీ వస్తుంది అనే నా ఉద్దేశం. అందుకనే రాష్ట్రం మొత్తం ఇప్పుడు అనేక కార్యక్రమాలు కలిసి చేస్తున్నాం. రేపు ఆగస్టు ఒక వీఆర్ గివింగ్ 1000 హ్యాండ్స్ టు ప్రాస్థెటిక్ హ్యాండ్స్ టు పూర్ పీపుల్ ఆల్సో. సో ఇది రెడ్ క్రాస్ రోటరీ సంస్థ కలిసి, గుంటూరులో ఉన్న బ్లడ్ బ్యాంక్ కూడా రోటరీ రెడ్ క్రాస్ సంస్థ కలిసి, రోటరీ వాళ్ళు వనరులు ఇస్తారు, రెడ్ క్రాస్ వాళ్ళు ఎక్కువగా వాలంటీరిజం ఉంటుంది, ఎక్కువ పని చేయగలరు, వాళ్ళ యాక్సెసిబిలిటీ ఉంటుంది, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. కాబట్టి ఈ సినర్జీ తోటి మనం ప్రజాసేవ ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ భానుమతి గారు ఇక్కడ చెప్తే తప్పకుండా మేము ఎక్కడో లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ వాళ్ళు ఇక్కడ డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఇనాగ్రేషన్ కూడా రాలేకపోయారు. They said you go and do it. But the idea is that the synergy should happen. అదే ఒకసారి మీ అందరికీ కూడా నేను వేదికగా చెప్తూ మరొకసారి మనోహర్ గారికి ఇవాళ వచ్చినందుకు ధన్యవాదాలు. తొలి ఏకాదశి, తొలి సభ, ఆ సభకు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మీ దగ్గర సెలవు. రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్లో పార్ట్ కావడం నేను చాలా ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతున్నాను. నేను వచ్చిన కొత్తలోనే నేను జాయిన్ అయ్యి 1.5 month అయింది. ఇంత మంచి కార్యక్రమంలో నేను పార్ట్ అవ్వడం అన్నది ఒక ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ రెడ్ క్రాస్కి హానరీ ప్రెసిడెంట్గా ఆర్డీఓ, అలాగే వైస్ ప్రెసిడెంట్గా తహసీల్దార్ ఉండడం జరుగుతుంది. మా వంతు సహకారం, ప్రభుత్వం నుంచి మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. రెడ్ క్రాస్ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము, కానీ నిజంగా చెప్పాలంటే చాలా యాక్టివ్గా పనిచేస్తూ, ప్రచారం కన్నా కూడా పని ఎక్కువగా చేస్తూ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు గురించి అందరికీ చెప్తున్నారు. అది చాలా అవసరమైంది కాబట్టి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డొనేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను కూడా చేశాను 2-3 సార్లు చిన్నప్పుడు. ఇప్పుడు ముసలాళ్ళం అయ్యాక పనికి రాదంట, అది ఎందుకో నాకు తెలియదు, కానీ ఏజ్ దాటితే బ్లడ్ ఇవ్వడానికి లేదంటారు సార్. కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం, పిల్లలందరినీ కూడా, పెద్దవాళ్ళని, పిల్లల్ని. మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సాక్షాత్తు మహావిష్ణువు వచ్చి ఎట్లా మన బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేశారనుకోవట్లా, నేను ప్రాణ రక్షణ నిధి అది ఓపెన్ చేశారనిపిస్తున్నాను. ఎందుకు చెప్పానంటే ఈ విషయం, తెనాలిలో బ్లడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, అందట్లేదు, దొరకట్లేదు అనే ఇబ్బంది వచ్చినప్పుడు May 21న మీకు గుర్తుందో లేదో, గౌరవనీయులు మంత్రివర్యులు ఒక పిలుపిచ్చి మన మొత్తం అందరినీ సైన్యాన్ని దింపి ఒక్కసారిగా అందరి చేత బ్లడ్ ఇప్పించి, అందులో నాది కూడా తీసుకున్నారు. అంటే సమాజానికి అవసరమైనప్పుడు ఎలా స్పందించి మనం వాళ్ళకి అండగా నిలబడాలి అనే విషయంలో 100% నిలబడే వ్యక్తి చేతుల మీదుగా, గొప్ప వ్యక్తి చేతుల మీదుగా ఈ ప్రాణ రక్షణ ఇది ఓపెన్ అయినందుకు, అందరూ బ్లడ్ బ్యాంక్ అంటే నేను ప్రాణాలను కాపాడేది అనుకుంటా ఉంటా. ఇంత గొప్ప విషయం ఈరోజు ఓపెన్ అవ్వడం, మంచి శుభముహూర్తంలో ఓపెన్ కావడం, మరి ఇది చాలామంది ప్రాణాలను నిలబెడుతుందని నమ్మడంలో అసలు సందేహమే లేదు. రెడ్ క్రాస్ అనే సంస్థ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, వరదలు వచ్చినా, కొల్లిపర్లో లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా, మన అంగలకుదురులో ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా నేను ఎప్పుడు అవసరమైనా వారికి కాల్ చేయగానే ఒక ఫ్యామిలీకి కిట్ ఇస్తారు. వైస్ ప్రెసిడెంట్గా నేను కూడా నా బాధ్యత నిర్వర్తిస్తూ ఖచ్చితంగా తెనాలిలో మన ప్రజలకు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా గౌరవనీయులైన మంత్రివర్యులు వారి నోటీసులో పెట్టి ఖచ్చితంగా వాటిని పరిష్కరించేందుకు 100% కృషి చేస్తాం. ఈ బ్లడ్ స్టోరేజ్ ఒక యూనిట్ని ప్రారంభించి ఎంతోమందికి ప్రాణదానము చేయడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మంత్రివర్యుల చేతుల మీదుగా ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క స్థలంలో ఇది చాలా పాతబడినటువంటి, ఉపయోగం లేనటువంటి ఈ బిల్డింగ్లో దీన్ని ఏర్పాటు చేయడంలో కృషి చేసినటువంటి భానుమతి గారికి, అట్లాగే ఇతర సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయము అందరి దృష్టికి తేవాల్సి ఉంది. ఇదే స్థలంలో మనం కూర్చున్నటువంటి ఈ స్థలంలోనే మనకి రాబోయే రోజుల్లో ఇంకొక ఆరోగ్యపరమైనటువంటి హాస్పిటల్, హైస్ హాస్పిటల్ మనకి మొత్తంగా సుమారు 50 కోట్ల రూపాయలతో అన్ని కలుపుకొని ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రివర్యులు ఆల్రెడీ ఆ యొక్క సర్టిఫికేట్ని కూడా, మన ల్యాండ్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసాం, 61 సెంట్లు. కాబట్టి తొందరలోనే మన ఈ కూర్చున్న స్థలంలోనే
ఇంకొక అద్భుతమైనటువంటి ప్రాచీన వైద్యం అనేటువంటిది మన తెనాలికి మొత్తం రాష్ట్రంలోనే ఒక 6 ఉంటే అందులో ఒకటి తెనాలికి తీసుకొచ్చినందుకు గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇదే ఈ స్థలంలో ఈ ఎకరా 80 సెంట్లలో ఇంకా మనకి ఈ వోల్టేజ్ మనకి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ హాస్పిటల్ కూడా మనకి ఎలక్ట్రిసిటీ అవసరము అని చెప్పి మేము కాదన్నా కూడా సార్ మాతో కంపల్సరీగా లేదా అప్పలనాయుడు ఖచ్చితంగా ఇవ్వాలి, పబ్లిక్కి ఉపయోగపడేది అని చెప్పి ఒక 900 స్క్వేర్ యార్డ్ స్థలాన్ని కూడా వాళ్ళకి సబ్స్టేషన్ కూడా మనం రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా ఇదే స్థలంలో ఏర్పాటు అవుతాయి. ఇంకా అద్భుతంగా ఈ సెంటర్ని ఒక హెల్త్ ఐకానిక్గా ఏర్పాటు చేసినందుకు గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెనాల్లో మనకి వైద్య సేవల విషయంలో గతం నుంచి ఉన్న ఒక సాంప్రదాయం, ఇక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న నర్సింగ్ హోమ్లు, వాళ్ళు కూడా ఎవరిగా కమర్షియల్గా బతికే వాళ్ళు కాదు. 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుని పాపం ఎంతో మందికి సేవలు చేసిన మహానుభావులు మన తెనాలి ప్రాంతానికి చక్కటి పేరు తెచ్చారు డాక్టర్లు. ఆ సంస్కృతిని మనం కొనసాగించాలంటే ప్రభుత్వం నుంచి మనం ఎంతవరకు చేయగలుగుతామో దానికన్నా ఎక్కువగా చేయాలని తప్పంతో దాదాపు 25 సంవత్సరాల నుంచి మనం ఇక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. జిల్లా హాస్పిటల్లో బహుశా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువ హాస్పిటల్స్ లేవు. ఎలీసా రీడర్ తీసుకొచ్చి దాని ద్వారా మనకి బ్లడ్ స్క్రీనింగ్ చాలా తొందరగా జరిగేటట్టు వితిన్ హాఫ్ అన్ అవర్ మనకి శాంపిల్స్ తీసుకొస్తే బ్లడ్ మ్యాచింగ్ చేసుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి త్వరగా అందించే విధంగా మనం కార్యక్రమాలు చేయాలని తపనతోటి ఆ రోజే 2004లోనే ఒక ఎలీసా రీడర్ తీసుకొచ్చి మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్. సో ప్రత్యేకంగా రోటరీ క్లబ్ ఆఫ్ మొయినాబాద్ లేక్ డిస్ట్రిక్ట్ని నేను తెనాలి ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారికి నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. 17 లక్షల రూపాయలు ఈరోజు విడిపోయిన మన రాష్ట్రం తెలంగాణ ప్రాంతం నుంచి మొయినాబాద్ నుంచి వాళ్ళు మన తెనాలికి 17 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం అనేది మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి. అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు దాతలుగా. భానుమతి గారికి ప్రత్యేకంగా ఆమెకున్న పట్టుదల, దాంట్లో అట్లీస్ట్ 10% మనందరికీ రావాలి పట్టుదల, ఆ విధంగా కార్యక్రమం చేయాలని. కృష్ణానది ప్రవాహ ప్రాంతంలో కొలిపర్లో కొట్టుకుపోయే పరిస్థితుల్లో కూడా ఎంతో మంది ఉన్నప్పుడు పాపం ఆమె వారి సభ్యులందరూ కూడా టీం అంతా కూడా నిలబడి 2009 ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలు వాళ్ళు సామాన్లన్నీ కూడా కిట్స్ అన్ని కొనిపెట్టి మనకి అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. మొన్న కూడా అంగల్కదుల్లో జరిగిన ఒక సంఘటనలో ఎప్పుడైనా సరే తహసీల్దార్ గారు అన్నట్టు ఏ సందర్భం అయినా నిలబడతారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మనం ఈ ప్రాంగణంలో చేపట్టబోయే ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం అది 30 కోట్ల రూపాయలతోటి మనం నిర్మాణం చేపట్టబోతున్నాం. దాంతోపాటు సబ్స్టేషన్ ఇప్పుడే మీకు కమిషనర్ గారు చెప్పినట్టు అదొక 2 కోట్ల రూపాయలతోటి చేస్తున్న నిర్మాణం. సో ఈ ప్రాంగణాన్ని చక్కగా మనం ఉపయోగించుకునేటప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ కూడా అదే ప్రాధాన్యత కొనసాగే విధంగా వాళ్ళకి ప్రత్యేకంగా మనం అందించాల్సిన ఒక లాజిస్టిక్ సపోర్ట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి కలిసికట్టుగా చేసుకుందాం. మనకి మరొకసారి మిమ్మల్ని కోరేది పండుగ రోజు అందరం కూడా ఒకే ఏకాభిప్రాయంతో తెనాలిని మరింత అభివృద్ధి చేసుకుంటూ గుంటూరు నగరానికి విజయవాడ నగరానికి ధీటుగా ఇక్కడ ఉన్న సౌకర్యాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం అంకిత భావంతో కలిసి పని చేసుకుందాం. దాన్ని మిమ్మల్ని అందరినీ కూడా కలిసి రమ్మని కోరుకుంటూ ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్టాండ్ సమీపంలో తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982.
హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలిషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలిషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.